నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 119 నియోజకవర్గాలకు శాసనసభ్యుల్ని ఎన్నుకునేందుకు వీలుగా ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ సెలవులు మినహాయించి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తర్వాత 2 రోజుల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల ఇవ్వని భాజపా సర్కార్ ఇక్కడికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతుందని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో భాజపా కేంద్ర ప్రభుత్వం 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముథోల్, ఆర్మూర్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఈ 9 ఏళ్లలో చాలా కష్టపడి అన్ని సమస్యలు పరిష్కరించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే సంక్షేమానికి చరమగీతమే అన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మితే మోసపోతామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రైతులు బాగుపడాలని రైతు బంధు ప్రవేశపెట్టామన్నారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న దళితులు బాగుపడాలని దళిత బంధు తెచ్చామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారని, 24 గంటల కరెంటు అవసరం లేదంటున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ తీసేస్తామంటున్నారని, తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయని ప్రశ్నించారు. 2050 నాటికల్లా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కు మాస్టర్ ప్లాన్ ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారాస సర్కార్ పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ అభివృద్ధి ప్రణాళికలు సహా వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మూలం కాంగ్రెస్ విధానాలే అన్న రేవంత్ మూసీ ప్రక్షాళన, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, రాచకొండ గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ప్రజల సలహాలు, సూచనలు తీసుకుని హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవటంపై కేసీఆర్ అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి వాస్తవాలను వివరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖను మొదటి నుంచి మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ఇందుకు వారిద్దరే బాధ్యత వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందన్న రేవంత్ అందుకు ప్రభుత్వ వైఖరే కారణమని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన షర్మిల తెలంగాణలో రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నందున ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయరాదని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. అవినీతి పాలనను అడ్డుకోవటానికి కాంగ్రెస్ కు మద్దతిస్తామని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ ప్రకటించింది. ఈసారి సీనియర్లైన పాషా ఖాద్రీ, ముంతాజ్ హేమంత్ ఖాన్ పోటీ చేయటం లేదని ప్రకటించిన మజ్లిస్ చాంద్రాయనగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగుతారని తెలిపింది. నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకత్పురం నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్పేట నుంచి అహ్మద్ బలాలా, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ పోటీ చేస్తారని ప్రకటించింది. బహదూర్పుర, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామని మజ్లిస్ అధ్యక్షుడు అజ్దుద్దీన్ ఓవైసీ తెలిపారు. 1-2 రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ప్రశ్నించింది. జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే అరబిందో గ్రూప్ కంపెనీలు, హెట్రో గ్రూప్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం శ్రీనివాస్ రెడ్డి, కె నిత్యానందరెడ్డి, పి శరత్ చంద్రారెడ్డి, బిపి ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి ప్రసాద్, పిఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు సైతం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే జనవరికి వాయిదా వేసింది.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు పాత షరతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇచ్చినందున రాజకీయ సభల్లో పాల్గొనవద్దని నిర్దేశించింది. అయితే చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు 2 డీఎస్పీలను నియమించాలన్న సిఐడి అభ్యర్థనను తిరస్కరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని, సాక్షుల్ని ప్రభావితం చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 4.5 ఏళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళిత బిడ్డలు బలికాగా ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి 4 గంటలు చిత్రహింసలు పెట్టారని, దాహం వేసి మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో తానే బాధితుడని వాపోవటం జగన్ జమానాలో దళితులపై అణచివేతకు పరాకాష్ట అని లోకేష్ వివరించారు. కృష్ణా నదీ జలాల విషయంలో కేంద్ర పునః సమీక్ష నిర్ణయంతో ఏపీకి జరుగుతున్న అన్యాయం సీఎం జగన్ కు పట్టదా అని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. అధికారులతో చెప్పి సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పీ వేయిస్తే సరిపోతుందా అని నిలదీశారు. కేంద్రం పునః సమీక్ష నిర్ణయంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోతున్నా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్తో ఉన్న కృష్ణా జలాలు కూడా తగ్గిపోతుంటే వైకాపా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలిసి ప్రధానమంత్రి వద్దకు ఎందుకు తీసుకువెళ్లట్లేదని నిలదీశారు. కీలకమైన నీటి విషయంలో తెలంగాణలోని భారాసాని, కేంద్రంలోని భాజపాను వైకాపా పల్లెత్తు మాట అనకపోవటం తీవ్ర ఆక్షేపణీయమని విజయ్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరంలో భారాస ప్రభుత్వం అవినీతి బట్టబయలైందని భాజపా విమర్శించింది. మేడిగడ్డ అన్నారం బ్యారేజీ పిల్లర్లు కుంగిన విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేసీఆర్ ప్రభుత్వ అవినీతి వెలుగులోకి వచ్చిందని వివరించారు. భారాస ప్రభుత్వం దురాస, అవినీతి లక్షలాది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం సహా ప్రజలు చెల్లించిన కోట్ల రూపాయలు కోల్పోయేలా చేసిందని తెలిసి భయపడుతున్నానని షెకావత్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు ప్లానింగ్, డిజైన్, నాణ్యత నియంత్రణ, సమగ్ర నిర్వహణ వంటి సమస్యల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినట్టు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పారు. ఈ మేరకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే పేర్కొన్నట్టు బండి సంజయ్ చెప్పారు. నీటిపారుదల పేరిట ప్రజాధనాన్ని దోచుకున్న ఇంజనీర్ కేసీఆర్ సామర్థ్యాలను నాసిరకం పనులు బట్టబయలు చేశాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై బీఆర్ఎస్ ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలదా అని బండి సంజయ్ సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 38 ప్రతిపాదనలపై మంత్రులు చర్చించారు. 8 కోట్ల రుణ సేకరణకు అనుమతించాలన్న పురపాలక శాఖ ప్రతిపాదన మేరకు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖా పెట్టడంపై చర్చ జరిగింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తీసుకున్న పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలను ఆమోదించిన కేబినెట్ ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు విద్యుత్ డ్యూటీ రాయితీ ఇచ్చేందుకు సమ్మతించింది. పరిశ్రమలకు భూ కేటాయింపుపై నూతన విధానానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నంద్యాల, కడప జిల్లాలో 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఎక్రెన్ ఎనర్జీకి 5,400 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాల భూమి కేటాయించింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం సచివాలయానికి వెళ్తుండగా మందిరంలోని దీక్షా శిబిరం వద్ద కౌలు డబ్బులు చెల్లించాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగానే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు రైతుల్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నారు. కౌలు చెల్లింపుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకుంటే నిరసనలు మహోగ్ర రూపం దాల్చుతాయని రైతులు హెచ్చరించారు.